మాట్లాడుకుంటే ఈ స్టేజ్ మీద రామ్ గోపాల్ వర్మ ముగ్గురు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంటుందో చూద్దామా? రెడీయా? ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఈ స్కిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కార్తీక్ అండ్ టీమ్. గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ కార్తిక్, చైతన్య అండ్ ఆర్జే సూర్య. సాంగ్ హలో, ఏం చేస్తున్నారు? చతుర్సాగర్ పర్యంతం శివ క్షణ క్షణం గోవింద గోవింద ఐస్ క్రీమ్ 1 ఐస్ క్రీమ్ 2 భక్త చరిత్ర 1. ఇప్పుడు ఆఫీసర్. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఇది నా టైప్ ఆఫ్ శ్లోకం. నువ్వు ఎంతో మంది ప్రేమికులను చూసుంటావు, కానీ ఒక మంచి ప్రేమికుడు రాముడు మంచి బాలుడు అనే మాట వినుంటావు కదా, అందులో రాముడు నేనే. అందుకే నీకు లవ్ చేయాలని నీ గురించి రేయింబావులో నేను కష్టపడి ఒక కవిత కూడా రాసుకొచ్చాను. ఇప్పుడు చదువుతారేంటి? గుడ్ క్వశ్చన్. అందుకే అది మర్చిపోకుండా ఉండాలని స్లిప్ మీద కూడా రాసుకొచ్చాను. ఇప్పుడు చదివి వినిపిస్తాను నీకు. అంజలి, ఓ అంజలి, చేస్తాను నీ పాదాలకు పుష్పాంజలి. నమ్ము, ఇది నా ప్రేమాంజలి. నువ్వు ఒప్పుకోకపోతే అవుతుంది ఇది బాధతో కూడిన గీతాంజలి. ఒప్పుకుంటే నాకు ఇదే నమస్సుమాంజలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అమ్మాయిలు ఎప్పుడు ఇలాగా కవితలతో వచ్చేవాళ్ళని నమ్మరు, కత్తులతో వచ్చేవాళ్ళని నమ్ముతారు. థ్యాంక్ యూ. గోపాల్ సాంగ్. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఈ భూప్రపంచం మీద అందం అంటే శ్రీదేవి గారు అంటారు. ఆ తరువాత మీ అమ్మాలకోవడం చాలా ఇష్టం. ఆ తరువాత నాకు పాలకోవలో కనిపించిన అమ్మాయి నువ్వే. చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను ప్రైజ్ చేస్తున్నప్పుడు నువ్వు చిరాగ్గా పెట్టిన ఫేస్ నాకు చాలా బాగా నచ్చింది. సి, నేను ప్రపోజ్ చేద్దామని వచ్చాను. నువ్వు నా జీవితంలో నా మనసుకు వేసిన వాత. నువ్వు లేకపోతే నా జీవితం అంతా ఒక రోత. అంటే ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. హే జేడి, శ్రీదేవి వచ్చిందా? వస్తున్నా. వర్మ. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. రైట్, యా, ఓకే హాయ్. మొత్తం నేనే చూసుకోవాలంటే బేసిక్గా రక్త చరిత్ర వచ్చింది వెళ్ళింది, కానీ ఇప్పుడు ఆఫీసర్ ఇలా ఉండాలి. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. అలా సార్, సినిమాలు సూపర్ సార్. ఏంటి మా సినిమాలు బాగుంటాయా? రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తున్నాడండి. హలో సార్, రాము సార్. నీ పేరు రాము, నా పేరు కూడా రాము. నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను. నేను ఫోన్ పెట్టి
కాదు సార్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మీ క్రెడిట్ కార్డు బిల్లు 42,000 వచ్చింది సార్. క్రెడిట్ కార్డ్ బిల్ బాంబే వచ్చి మాట్లాడదాం. బాంబే వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. హలో సార్ సార్ మీ పెరట్లో పాము వచ్చింది సార్. ఓ పాము వచ్చిందా? పామును కూడా బాంబేకి రమ్మని చెప్పు. ఓకే హలో. సార్ మీరు రామ్ గోపాల్ వర్మ ఎస్, అంటే వైలెంట్ వైలెంట్ వర్మ. యా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్, చెప్పండి. ఎంత వైలెంట్ అయినా నాకంటూ ఒక మనసు ఉంటుంది. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తాను. ఇప్పుడే చూసాను ఆ అమ్మాయిని లవ్లో పడిపోయాను. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు వర్ణించాలని అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎవరిలాగా సార్? ఈ అమ్మాయి. సార్ మీరు పాలకోవా తప్ప ఎవరిని చూడరు కదా సార్? అంటే పాలకో ఒకటి కాదు, వాళ్ళకి తెలుసు నాకేం ఇష్టమో. మళ్ళీ నేను చెప్పాలనుకోవట్లా. వద్దు సార్. ఫస్ట్ ఊడల మర్ర లాంటి ఆవిడ జుట్టు, ఆ? కపాల లాంటి ఆవిడ కళ్ళు. కపాల యా, కపాల లాంటి ఆవిడ కళ్ళు. అప్పుడే నరికితే ఎర్రగా వచ్చిన రక్తం లాంటి ఆవిడ పెదాలు. యా, కర్నూలు బొక్కారెడ్డి బూర్జ్ లాంటి సెంటర్ లాంటి ఆవిడ మేడ వంపు. ఆవిడ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది. అప్పుడే పెట్టిన మందు పాత్ర పేలి పేలినట్టు కనిపించడం ఉన్నట్టు ఆవిడ నడు. ఇంత అద్భుతమైన అమ్మాయిని ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ. సార్ ఈమె ఒప్పుకుంటుంది సార్, కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సార్? వాళ్ళ అమ్మ ఉదయం 8 గంటలకు మార్కెట్కి వెళ్తుంది. పొట్లకాయలో బాంబు పెట్టి పేల్చేస్తా. వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే? వాళ్ళ నాన్న కూర్చునే సీట్ కింద 2 తోడల మధ్య పెద్ద బాంబు పెట్టి పేల్చి చంపేస్తా. 2 తొడల మధ్యలో బాంబు పెడతారా? యా. ఇంత వైలెంట్ థాట్. సరే మీ ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుడితే ఏం పేర్లు పెడతారు సార్? ఒకటి రక్ష చరిత్ర 1, రక్ష చరిత్ర 2. సపోజ్ 3వ అబ్బాయి పుడితే? ఐస్ క్రీమ్ 3. సార్ అంటే మీరు మీకు ఇంకా అర్థం కావట్లేదు. మేము హనీమూన్ ఎక్కడికి వెళ్తాం తెలుసా? హనీమూన్ ఎక్కడ సార్? హనీమూన్కి ఆనందపురం. ఏడా? ఆనందపురం. ఆనందపురం. అంటే మీరు అక్కడ కూడా రొమాన్స్ చేసుకోనికి మంచి ప్రదేశం ఏంటి సార్? యా, శ్మశానం. శ్మశానం. శ్మశానంలో రొమాన్స్? యా. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే లోపలికి వెళ్తుంది సార్. ఇంకో విషయం తెలుసా? వద్దు సార్. ఇంకో విషయం, భారతదేశ ఆత్మ పల్లెల్లో ఉందంటారు, కానీ నా ఆత్మ ఆవిల్లో ఉంది. ఐ లవ్ యూ. వి లవ్ యూ టూ సార్. నీ గెటప్ చూస్తుంటే చాలా బాగున్నావు. సార్ ఏం గెటప్ సార్? వస్తుంటే ఒక్కడి నిల్చుంటలేడు సార్, కూర్చుంటే అంతే సార్. నువ్వు హీరోగా ట్రై చేయి. ఫోటోలు అన్ని పట్టుకొని ఆఫీస్కి వచ్చి కనబడి ఆలోచిస్తా. ఓకేనా? ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Right. వామ్మో, ముగ్గురు ఆర్జీవీలు ఇలా ఉంటారా? ప్రతి ఒక్కరూ ఆర్జీవీ గారు అంటే గర్ల్స్, కాన్స్పిరసీస్, కాంట్రవర్సీస్, కానీ ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ మన ఇండియన్ ఫిలిం గురించి ఎవరు మాట్లాడుకోరు. ఫర్ ద వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఒక్కసారి మన రామ్ గోపాల్ వర్మ గారికి ఒక్కసారి చెప్పట్లండి. బికాజ్ ఆయన అలానే ఉంటాడు, మా అందరికీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దే విత్ us, sir.